నల్లగొండ జిల్లాలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. చండూరు మండలం గుండ్రపల్లి నుండి నల్లగొండ వెళుతూ ఉండగా గుండెపోటు రావడంతో బస్సును పక్కగా నిలిపివేశాడు డ్రైవర్ విష్ణు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా డ్రైవర్ మృతి చెందాడు. ఈ నెలాఖరుతో రిటైర్డ్ కావాల్సిన డ్రైవర్ రిటైర్మెంట్కు 2 రోజుల ముందు గుండెపోటుతో మృతి చెందడం అతని కుటుంబ సభ్యులను కలిచివేసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విష్ణు మృతికి మానసిక ఒత్తిడే కారణమంటున్నారు బంధువులు. రేపు ఎల్లుండి సెలవు కోరుతూ పై అధికారికి రాసిన లేఖ డ్రైవర్ దగ్గర లభించింది. నల్లగొండ జిల్లాలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. చండూరు మండలం గుండ్రంపల్లి దగ్గర నుండి నల్లగొండ వెళుతూ ఉండగా గుండెపోటు రావడంతో బస్సును ఒక పక్కగా నిలిపివేశాడు డ్రైవర్ విష్ణు. దీంతో బస్సులో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా డ్రైవర్ విష్ణు మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ నెలాఖరుతో డ్రైవర్ విష్ణు రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్కు 2 రోజుల ముందే గుండెపోటుతో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విష్ణు మృతికి మానసిక ఒత్తిడే కారణమంటున్నారు బంధువులు. రేపు ఎల్లుండి సెలవు కోరుతూ పై అధికారికి రాసిన లేఖ కూడా డ్రైవర్ దగ్గర లభించింది. బస్సును నడుపుతూ మార్గ మధ్యలోనే గుండెపోటు రావడం వెంటనే అప్రమత్తమై తనకు బాలేదన్న విషయాన్ని గమనించి బస్సును ఒక పక్కగా నిలిపివేశాడు. అతనికి ఏం జరుగుతుందో తెలిసే లోపనే స్పృహ తప్పిపోవడంతో ఆ ప్రయాణికులంతా కూడా అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మార్గ మధ్యంలోనే గుండెపోటుతో అతను మృతి చెందారు. మరోవైపు డ్రైవర్ బంధువులు కుటుంబ సభ్యులు చెప్తున్నది అతను మానసిక ఒత్తిడితో ఉన్నాడు. ఈ మేరకే ఆయన సెలవు పెట్టాలని కూడా అనుకున్నాడు, కానీ సెలవు లభించలేదు. మరో 2 రోజుల్లో ఆయన రిటైర్మెంట్ కూడా కాబోతున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మనం ఆ లెటర్ కూడా చూస్తున్నాం. ఏదైతే తనకు సెలవు కావాలని కోరుతూ 2 రోజులు సెలవు కావాలని కోరుతూ ఈ లెటర్ పై అధికారికి రాశారో అది జేబులోనే ఉండిపోవటం జరిగింది. అయితే ప్రయాణికులంతా కూడా చాలా అప్రమత్తమై అతన్ని తీసుకువెళ్ళి బతికించుకోవాలి, అతనికి ఏదో అయింది, హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మార్గ మధ్యంలో ఆయన మృతి చెందడం జరిగింది. మనతో మాట్లాడటానికి నరేందర్ TNMUL లీడర్ ఉన్నారు. మనం చూసామండి, నిజంగా ఇది విషాద వార్త. మార్గ మధ్యలోనే విధిని నిర్వహిస్తూనే డ్రైవర్ గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిచివేస్తోంది. హలో చెప్పండి నరేందర్ గారు. ఇది చాలా విషాద వార్త అండి. చాలా విషాద వార్త. వాస్తవంగా రేపు రిటైర్ కావాల్సిన వ్యక్తి అతను సెలవు అడిగినా కూడా సెలవు ఇవ్వకుండా బలవంతంగా అయితే డ్యూటీ పంపించడం జరిగింది. గతంలో కూడా ఇదే రకంగా కూడా మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోయింది ఆర్టీసీలో. విధిలో ఉన్న డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మరి చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉద్యోగాలు చేయడం వల్ల వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించి మరి చావు కూడా కారణమవుతున్నాయండి. మరి దీంట్లో యాజమాన్యాలు మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మరి ఇదంతా చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. సంబంధిత అధికారుల మీద కూడా మరి పై అధికారులు దీంట్లో విచారణ జరిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ నరేందర్ గారు. నల్గొండ జిల్లాలో విధిని నిర్వహిస్తూనే డ్రైవర్ విష్ణు గుండెపోటుతో మృతి చెందడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. తనకు బాగా లేదన్న విషయాన్ని గమనించిన డ్రైవర్ విష్ణు బస్సును తీసుకువెళ్లి ఒక పక్కగా నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులు గుర్తించారు. ఆ డ్రైవర్ విష్ణును హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే ఆయన చనిపోవటం జరిగింది. గుండెపోటు కారణంగానే విష్ణు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తను తెలుసుకున్న విష్ణు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఆయన రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆయన చనిపోవటం జీర్ణించుకోలేమంటూ కూడా కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు సెలవు కావాలని మనం ఆ లెటర్ కూడా చూడొచ్చు. 2 రోజులు సెలవు కావాలన్నా సరే, మరో 2 రోజులు రిటైర్మెంట్ కాబోతున్న వ్యక్తి 2 రోజులు సెలవు కావాలన్నా సరే అధికారికి చెప్పినా సరే వినిపించుకోకపోవటం కుటుంబ సభ్యులకు కాస్త ఆవేదన కలిగిస్తోంది.